హాయ్, మేధా క్విజ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనము రామాయణంలో కొన్ని విషయాలను తెలుసుకుందాం. మొదటి ప్రశ్న, దశరథుడు చేసిన యజ్ఞంలో దేవతలకు హవిస్సులు ఎవరు సమర్పించారు? ఆప్షన్ ఏ వశిష్ఠుడు, బి ఋత్వికులు, సి ఋష్యశృంగుడు, డి సుమంత్రుడు. సరైన సమాధానం ఋత్వికులు. రెండవ ప్రశ్న, విశ్వామిత్రుడి యజ్ఞాన్ని రక్షించడానికి రాముడిని ఎన్ని రాత్రులు తీసుకువెళ్లారు? ఆప్షన్ ఏ 3, బి 5, సి 6, డి 10. సరైన సమాధానం 6. మూడవ ప్రశ్న, తాటక రాక్షసికి అసలు శాపం ఎవరిచే వచ్చింది? ఆప్షన్ ఏ అగస్త్యుడు, బి వశిష్ఠుడు, సి గౌతముడు, డి కశ్యపుడు. సరైన సమాధానం అగస్త్యుడు. నాలుగవ ప్రశ్న, మారీచుడు తాటక కుమారుడిగా ఎక్కడ నివసించేవాడు? ఆప్షన్ ఏ దండకారణ్యం, బి సిద్ధాశ్రమం సమీపం, సి లంక, డి మిథిల. సరైన సమాధానం సిద్ధాశ్రమం సమీపం. ఐదవ ప్రశ్న, విశ్వామిత్రుడు చేసిన యజ్ఞం పేరు ఏమిటి? ఆప్షన్ ఏ అశ్వమేధం, బి రాజసూయం, సి పుత్రకామేష్టి, డి సిద్ధాశ్రమ యజ్ఞం. సరైన సమాధానం సిద్ధాశ్రమ యజ్ఞం. ఆరవ ప్రశ్న, అహల్య శాప విమోచనం సమయంలో రాముడు ఏది తాకాడు? ఆప్షన్ ఏ చేతి, బి పాదం, సి దృష్టి, డి పాదరేణు. సరైన సమాధానం పాదరేణు. ఏడవ ప్రశ్న, సీతా స్వయంవరానికి ముందు శివధనుస్సును ఎవరు సంరక్షించేవారు? ఆప్షన్ ఏ జనకుడు, బి శతానందుడు, సి పురోహితులు, డి రాజకుమారులు. సరైన సమాధానం జనకుడు. ఎనిమిదవ ప్రశ్న, జనకుని రాజధాని పేరు ఏమిటి? ఆప్షన్ ఏ అయోధ్య, బి మిథిల, సి కాశీ, డి కాంచి. సరైన సమాధానం మిథిల. తొమ్మిదవ ప్రశ్న, విశ్వామిత్రుడు రాముడికి ఇచ్చిన మొదటి అస్త్రం ఏది? ఆప్షన్ ఏ ఆగ్నేయాస్త్రం, బి వాయవ్యాస్త్రం, సి బ్రహ్మాస్త్రం, డి బాల అతిబల మంత్రాలు. సరైన సమాధానం బాల అతిబల మంత్రాలు. పదవ ప్రశ్న, తాటక వధ తర్వాత విశ్వామిత్రుడు రాముడికి ఏమి ఇచ్చాడు? ఆప్షన్ ఏ వరం, బి శాపం, సి దివ్యాస్త్రాలు, డి రాజ్యం. సరైన సమాధానం దివ్యాస్త్రాలు. 11వ ప్రశ్న, శతానందుడు ఎవరి కుమారుడు? ఆప్షన్ ఏ వశిష్ఠుడు, బి గౌతముడు, సి కశ్యపుడు, డి భృగు. సరైన సమాధానం గౌతముడు. 12వ ప్రశ్న, సీతాదేవి జననం జరిగినప్పుడు ఆమె ఎక్కడ లభించింది? ఆప్షన్ ఏ తోటలో, బి యజ్ఞంలో, సి పొలంలో, డి నదిలో. సరైన సమాధానం పొలంలో. 13వ ప్రశ్న, విశ్వామిత్రుడు ముందుగా ఏ రాజ్యాన్ని పాలించాడు?
ఆప్షన్ ఏ కాశీ, బి కుశిక వంశం, సి మిథిల, డి అయోధ్య. సరైన సమాధానం కుశిక వంశం. 14వ ప్రశ్న. రాముడు తాటకను సంహరించడానికి ఏ ఆయుధం ఉపయోగించాడు? ఆప్షన్ ఏ ఖడ్గం, బి బాణం, సి గద, డి శూలం. సరైన సమాధానం బాణం. 15వ ప్రశ్న. అహల్య విమోచన తర్వాత ఎవరు రాముడిని స్తుతించారు? ఆప్షన్ ఏ ఇంద్రుడు, బి బ్రహ్మ, సి దేవతలు, డి గంధర్వులు. సరైన సమాధానం దేవతలు. 16వ ప్రశ్న. సీతా స్వయంవరంలో రాముడు ధనస్సును ఏమి చేశాడు? ఆప్షన్ ఏ విరిచాడు, బి లేపాడు, సి వంచాడు, డి తీసుకువెళ్ళాడు. సరైన సమాధానం విరిచాడు. 17వ ప్రశ్న. విశ్వామిత్రుడు యజ్ఞంలో అడ్డుపడిన రాక్షసులు ఎవరు? ఆప్షన్ ఏ రావణుడు, బి మారీచ, సుబాహు, సి ఖరా దూషణ, డి వాలి. సరైన సమాధానం మారీచ, సుబాహు. 18వ ప్రశ్న. రాముడు సుబాహును ఎలా సంహరించాడు? ఆప్షన్ ఏ ఖడ్గంతో, బి అస్త్రంతో, సి గదతో, డి శూలంతో. సరైన సమాధానం అస్త్రంతో. 19వ ప్రశ్న. విశ్వామిత్రుడు రాముడిని మిథిలాకు ఎందుకు తీసుకువెళ్ళాడు? ఆప్షన్ ఏ యుద్ధం కోసం, బి వివాహం కోసం, సి యజ్ఞం కోసం, డి స్వయంవరం చూపడానికి. సరైన సమాధానం స్వయంవరం చూపడానికి. 20వ ప్రశ్న. శివధనుస్సును ఎత్తలేకపోయిన రాజులు ఎవరు? ఆప్షన్ ఏ కాశీ రాజులు, బి అనేక రాజులు, సి అయోధ్య రాజులు, డి లంక రాజులు. సరైన సమాధానం అనేక రాజులు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.